అనగనగా ఒక రాజుకి ఒక పీడకలొచ్చింది. ఆ కలలో ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయి. ముందున్న 2 పళ్ళు మాత్రమే మిగిలాయి. ఆ కల చూసిన తర్వాత రాజుకు అస్సలు నిద్రపట్టలేదు. అసలు ఈ కల తాలూకు అర్థం ఏంటి? ఇదేమైనా హిడెన్ మెసేజా అని అన్ని పుస్తకాలు చదివాడు, కానీ ఎందులోనూ సమాధానం లేదు. వెంటనే ఊర్లో ఉన్న మేధావులందరినీ పిలిచి నాకు ఇలా కలొచ్చింది, దీని అర్థం ఏంటి అని అడిగాడు. అందులోంచి ఒక మేధావి నుంచుని, ఈ కల తాలూకు అర్థం ఏంటంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, మీరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారు అనేదే ఈ కల తాలూకు అర్థం అని చెప్పాడు. రాజునయ్యుండి నేను నా కుటుంబాన్ని కాపాడుకోలేనని చెప్తున్నావా? వెంటనే ఇతన్ని జైల్లో వేసేయండి అని ఆదేశాన్ని ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇంకొక మేధావి నుంచుని ఈ కల తాలూకు అర్థం నాకు తెలుసు అన్నాడు. సరే చెప్పు అని అన్నారు రాజుగారు. వెంటనే అతను ఏం చెప్పాడో తెలుసా? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికన్నా నీకే ఎక్కువ ఆయుష్ ఉంటుంది. ఆ సూర్యుడిలాగా, ఆ చంద్రుడిలాగా ఈ దేశానికి పరిపాలించేది మీరు ఒక్కరే. మీరు ఒంటరిగా ఉన్నా ఏదైనా సాధించగలరు అని చెప్పాడు. ఇది విని రాజుకి చాలా నచ్చి బహుమానం కూడా ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ జైల్లో పడేసిన మేధావితో ఈ మేధావి చెప్పాడు, నీకేం చెప్పాలో తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చెప్పకుండా ఉండడమే మంచిది అని. చిన్న కథ నచ్చిందా?